నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. స్వామి స్వామి నా పేరు రవీంద్ర చారి. ఇక్కడ 18 సంవత్సరాలు 18 మహాపరిపూజ జరుగుతున్నాము. దయచేసి భక్తులు చాలామంది వచ్చారు. మా ప్రేమతో మరి దించడానికి మరి చాలామంది వచ్చారు. భక్తులు 200 మంది అయ్యప్ప స్వాములు వచ్చారు. నేను ఇక్కడ 18 సంవత్సరాలు చేస్తున్నాను. 18 మహాపరిపూజ జరుగుతున్నాను. ఇక్కడ ఊరిపేట వెంకటేశ్వర గుడి పక్కన శాస్త్ర ఫంక్షన్ దగ్గరలో ఈ పడుపు జరుగుతున్నాను. నా కోసం గురుస్వామి తంత్రి గురుస్వామి ఆధ్వర్యంలో 18 మహాపరిపూజ జరిగింది. దయచేసి మీ భక్తులు అందరూ వచ్చినందుకు మరి ధన్యవాదాలు. మరి మీరందరికీ అందరూ ఫోన్ చేసి జరుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం ఎలా ఉంది మీకు? చాలా బాగుంది సార్. నేను ఒకప్పుడు ఈ భగవంతుని మాలేసుకున్నప్పుడు ఒక 10,000 రూపాయలు తీసుకొని ఒక 3 రూపాయలు మిత్తి తెచ్చుకొని నేను మాలేసడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనడం, ఒక కారు కొనడం, పిల్లలు చదివించడం, అట్లాంటి ఊళ్ళో ఇల్లు కట్టడం జరుగుతుంది. ఆ అయ్యప్ప అనుగ్రహం ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. ఎల్లవేళ మాకందరికీ మా ఫ్యామిలీ కలవాలి. అది కాకుండా సర్వే జన సుఖిన బాగుండు, సాములందరూ బాగుండాలి, ఊరి జనాలందరూ బాగుండాలి, పల్లె జనాలందరూ బాగుండాలి, హైదరాబాద్లో బాగుండాలి, అందరూ బాగుండాలి. అయ్యప్పని మరీ కోరుకుంటున్నాం. స్వామియే ఇస్తారన్నయ్యప్ప. ఈరోజు దాదాపు ఎంతమంది అయ్యప్ప స్వాములు ఈ మహాపడి పూజలో పాల్గొనవచ్చు? సుమారు 150-200 మంది వరకు రావచ్చని కోరుకుంటున్న అయ్యప్ప స్వాములు. అదే శివస్వామి, మాతా స్వాములు, అమ్మ స్వాములు, అన్న స్వాములు, అందరూ చక్క స్వాములు ప్రతి ఒక్కరు 100 మంది వరకు 150 మంది వరకు రావచ్చు. అది ప్రతి ఒక్కరు అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. ప్రతి ఒక్కరు మమ్మల్ని దీవించాలని కోరుతున్నాం సార్. ప్రతి సంవత్సరం ఇక్కడే జరుపుతుందా? లేదు సార్, నేను నా మూడో మాది రాచూరు సార్. రాచూరు జరిపి కాకపోతే అక్కడ అనుకూల స్వాములందరూ ఇక్కడ బయలుదేరారు కాబట్టి స్వాములందరికీ బయలుదేరారు. అక్కడ అడ్డు లేరు, స్వాములు లేరు. హైదరాబాద్ స్వాములు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క స్వాములు ఆహ్వానించాలని కోరికతోటి ఇక్కడ నీరుపేటలో జరగడం జరిగింది సార్. 18వ మహావాడి పూజ మా స్వామివారిది రవీంద్రచారి స్వామి 18వ మహావాడి పూజ మేము పెట్టాము. ఈరోజు అందరు స్వాములు వచ్చారు. మంచిగా పూజ జరిగింది. మమ్మల్ని స్వామి ఎల్లవేళలో కాపాడాలని కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. భవిష్యత్తులో కూడా వేయించే ఆలోచన ఉందా? ఇంతవరకు భవిష్యత్తులో కూడా మా స్వామి ఎప్పుడు వేసుకుంటా అంటాడు. మా కొడుకు కూడా స్వామి 4వ గద స్వామి మా కొడుకు కూడా వేసాడు. మీకు చాలా ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది స్వామి. నా కొడుకు 10వ తరగతి పాస్ అయ్యిండు. సార్ కూడా వేసిండు. అందుకని ఈ సంవత్సరం వేసుకున్నాడు. మంచిగా పాస్ అయ్యిండు. ఇంతమందికి భోజనాలు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది స్వామి. అందరూ వచ్చారు, ఆశీర్వదించారు. మంచి పూజ జరిగింది. సంతోషంగా ఉంది స్వామి. 10,000 నుండి వచ్చి ఇప్పుడు 10,000 మందికి భోజనం పెడితే సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ విధంగా ఉంది? ఇట్లా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి కలగాలి, ప్రతి ఒక్కరు ఇట్లే చూడాలి, ప్రతి ఒక్కరికి ఇదే అది అయ్యప్ప అందరూ అనుకరించాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ ప్రతి ఒక్క చిన్న పెద్ద అమ్మ అక్క నుంచి ప్రతి ఒక్కరికి అయ్యప్ప వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీరు మకర జ్యోతికి అందుకుంటారా? మకర జ్యోతి ముందే వెళ్తున్నాం సార్. మకర జ్యోతి ఒకప్పటికి వెళ్ళాము సార్. కాకపోతే అక్కడ క్రౌడ్ చాలా ఉండడంతో మకర జ్యోతి వెళ్ళకూడదని నెక్స్ట్ టీవీలో మీ అట్లాంటి టీవీ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ నుంచి చూస్తున్నాం సార్. అంటే ఈసారి అందుకోలేకపోతురా? సార్ ఈసారి చేరుకోలేకపోతురా? లేదు, ముందే వచ్చేసాం సార్. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సార్. దానివల్ల మేము పోవట్లేదు. ప్రతి ఒక్కరికి పోతాం. ఇంతకుముందు సార్ 1-2 టైం వెళ్ళాము, చూసాము, అన్ని రకాలు చూసాము. 18 సంవత్సరాలు పెద్ద పాదం, చిన్న పాదం సరే ఏది తిరిగి చూసాము, వచ్చాము. ఈ సంవత్సరం కూడా పెద్ద పాదం పోదాం అనుకుంటాము. సరే అనుగ్రహం దేవుడికి అనుగ్రహిస్తే ఎలా ఉంటుందో చూడలేదు సార్. థ్యాంక్ యూ. అవి సార్. ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. అదే రామచంద్ర వస్తుంది. ఇక్కడ పెడితే ఈ పక్క వచ్చి పక్క వెళ్ళిపోతారు. ఆయన ఏమో రానంటాడు, మేము ఇట్లా అంటాం. పేమెంట్ 500 వీడియో
వాయిస్